బాబు రెడీ బాబు. కట్ కెమెరా యాక్షన్. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి నా ఛానల్ ఒకసారి ఓపెన్ చేయండి, కంటెంట్ చెక్ చేయండి. ఇఫ్ యూ లైక్ ఇట్, మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కొంచెం షేర్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీబడి ఫైన్. దేవరా ప్రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ అయింది. మాహిష్మతి ఊపిరి తీసుకున్నట్టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డెఫినెట్గా ఊపిరి తీసుకోవచ్చు. ఎందుకంటున్నానంటే కొరటాల శివ గారు కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్లు దాచారనిపిస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే సెకండ్ ట్రైలర్ ఫస్ట్ ట్రైలర్ కంటిన్యూషన్గా వచ్చింది. పెద్దగా సస్పెన్సింగ్ ఎలిమెంట్స్, ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ ఏమీ రివీల్ చేయలేదు. బట్ సెకండ్ ట్రైలర్లో మాత్రం కొన్ని సీన్స్ ఎక్సైటింగ్ అనిపించాయి. అవి ఏంటంటే సముద్రం లోపల జరిగే సీన్స్, సముద్రంలో కంటైనర్లు మోసుకెళ్ళడం అండ్ కొన్ని స్కెల్టన్స్ కనిపించడం, సముద్రంలో జరిగే ఫైటింగ్ సీన్స్, ఎన్టీఆర్ షార్క్ రైడింగ్, దేవరాకి భైరవకి వచ్చే ఫైటింగ్ సీన్స్. ఈ సీన్స్ నన్ను ఎక్సైటింగ్ చేసాయి. రిమైనింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ కంటిన్యూషన్ టు ద ట్రైలర్ 1. ఇక స్టోరీ పరంగా చూసుకుంటే కనుక దేవరా ఇంకా బ్రతిగా ఉన్నాడు. విలన్ యొక్క మోటివ్ ఏంటంటే దేవరా కొడుకైన వరాన్ని సముద్రం మీదకి తీసుకెళ్ళడం. విలన్ యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా దేవర యొక్క కొడుకు వరాన్ని సముద్రం మీదకి తీసుకువెళ్లే విధంగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ స్టోరీ వైజ్ గా చూసుకుంటే పెద్దగా ప్రోగ్రెస్ లేదు ట్రైలర్ 1కి, ట్రైలర్ 2కి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే కొరటాల శివ గారి డైరెక్షన్ అండి. ఆచార్య తప్ప మిగతా సినిమాలన్నీ కూడా మనకి స్టోరీ వైజ్గా కానీ, ప్లాట్ వైజ్గా కానీ, క్యారెక్టర్స్ వైజ్గా కానీ, వరల్డ్ బిల్డింగ్ వైజ్గా కానీ మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టించరు. ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే కనుక మూవీలో మనకు తెలిసిన రెగ్యులర్ టెంప్లైంట్ అండ్ స్టోరీ రన్ అవుతుంది. బట్ కొరటాల శివ గారు డెఫినెట్గా ఎమోషన్స్ని అండ్ ఫైట్స్ని వేరే లెవెల్లోకి తీసుకెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. So everybody, let us hope for the best. Get ready guys, let us all meet at the theaters on September 27th. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే కనుక దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Make me clear.